హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో దూది లాంటి కమ్మని దోశను అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే రకం టిఫిన్ కాకుండా ఒక్కసారి ఇలా సాఫ్ట్గా దూదిలాగా మెత్తటి దోశలను చేయండి. ఇలా చేస్తే ఎప్పుడు తినేదానికంటే కూడా 2 ఎక్కువ దోశలే తింటారండి. రుచి అనేది అంత బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ సాఫ్ట్గా టేస్టీగా భలే ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత స్పాంజీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ కొబ్బరి దోశను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది 1 కప్పు తీసుకోవాలండి. మీరు అన్ని కొలతలు, ఒక గ్లాసు లేదంటే కప్పు కొలతలతో తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. అదే కప్పుతో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు బాగా నానుతుందండి రవ్వ. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రవ్వ బాగా నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రవ్వను మెత్తగా అయిపోతుందండి ఇలా నానబెట్టుకుంటే. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మొత్తం రవ్వను వేసుకోవాలి. నానబెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు లేదంటే 3/4 కప్పు అయినా, మీ దగ్గర కొబ్బరి ఎక్కువ ఉంటే 1 కప్పు దాకా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3/4 కప్పు పైన పచ్చి కొబ్బరి పైన బ్లాక్ పార్ట్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈను 1 పౌచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్లో మనము ఈను వేసుకోవాలండి, లేదంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈను వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా దానిపైనుంచి వాటర్ వేసుకోవాలండి. దీనివల్ల బ్యాటర్ ఫ్లఫీగా చాలా బాగా అవుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని ఒకేటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్లఫీగా అవుతుంది పిండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండికి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా కాస్త వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి, కంపల్సరిగా ఈ ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఈ దోశ వేసుకోవాలండి. ఇవి కాస్త లావుగానే వస్తాయండి దోశలు అయితే. 2 గరిటెల పిండి వేసుకొని ఇలా సెట్ దోశ మాదిరిగా వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు మనం ఇలా చేసుకోవచ్చండి. హెల్తీగా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి దోశలకైతే. దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి, పైన చిన్న చిన్న హోల్స్ వచ్చాయి కదా, అప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చక్కగా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. ఈ దోశలకు పెద్ద కలర్ ఏం రాదండి. ఇలా ఒకవైపు అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు మనం ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ క్లాత్తో తుడుచుకుంటే మనకు దోశలేమో సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇదే విధంగా 1 by 1 దోశలు వేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలి. చక్కగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని దోశలను వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1 by 1 వేసుకొని చాలా మెత్తగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఈజీగా ఒక 5 నుంచి 10 నిమిషాలలో ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి.
ఇలా 1 బై 1 నేను కాల్చుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, మీకు చేతిలో చూపిస్తున్నాను చూడండి పట్టుకొని. చూస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయో. చాలా మృదువుగా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకోవచ్చండి. మీరు పల్లీ చట్నీతో అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటో కర్రీ ఉంది. ఆ టమాటో కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా మృదువుగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ దోసలను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.